హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర శంభో శంకర. ముందుగా కార్తీక మాసం గురించి, తర్వాత కార్తీక మాసంలో ముందుగా మనం చేసేటువంటి స్నానం, తర్వాత దేవాలయానికి వచ్చి వెలిగించేటువంటి దీపం, అలాగే దానం. ఎందుకు కార్తీక మాసం విశేషం శాస్త్రంలో చెప్పారు. నా కార్తీక సమో మాస. మనకి 12 మాసాలు ఉన్నాయి. 12 మాసాల్లోకెల్లా కంటే గొప్ప మాసం ఏదైనా ఉంది అంటే అది ఏ కార్తీక మాసం. ఎందుకు కార్తీక మాసం అంటే దీన్ని దామోదర మాసం కూడా అంటారు. అంటే శివకేశవులిద్దరికీ ప్రీతికరమైనటువంటి మాసం అంటారు ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ముందుగా మనం చెప్పుకోవాలి అంటే కార్తీక స్నానం. ఎందుకు కార్తీక స్నానం పవిత్రమైనది అంటే ఆరోగ్యకరంగా కానీ శాస్త్రపరంగా కానీ 2 విధాలుగా మనం చెప్పుకోవాలి ప్రతిదీ. ఎందుకంటే కార్తీక మాసంలో చంద్రుడు భూమికి అతి దగ్గరగా వస్తాడంటారు పెద్దవాళ్ళు. ఆ భూమికి అతి దగ్గరగా వచ్చినప్పుడు ఆ చంద్రుడి యొక్క కిరణాలు వెళ్లి మన ట్యాంకుల్లో ఉండేటువంటి నీళ్లు కానీ బోర్లో ఉండేటువంటి జలంలో అన్నిట్లో పడి ఆ నీళ్లలో ఒక ఔషధీ గుణం వస్తుంది. ఆ ఔషధీ గుణంలో ఉన్న నీళ్లు మనం స్నానం ఆచరిస్తే మనకి అనేకమైనటువంటి రోగాలు పోతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే కార్తీక దీపం. ఎందుకు దీపానికి ఇంత ప్రత్యేకత అంటే దీపం వెలిగించడం ద్వారా మనలో ఉన్నటువంటి పాపకర్మలన్నీ పోగొట్టుకోవటమే కాకుండా అలాగే దీపం వెలిగించడం ద్వారా అనేకమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అందులో కార్తీక మాసంలో వెలిగించడం వల్ల. ఎందుకు ఇప్పుడు ఇన్ని దీపాలు వెలిగించడం అంటే ఏదో ఫోటోలు తీసుకోవడం కోసమో వీడియోలు తీసుకోవడమో కాదు. ఈశ్వరుణ్ణి చాలా రకాలుగా చాలా దేవాలయాల్లో అర్చిస్తూ ఉంటారు. వాయులింగంగా, అగ్నిలింగం, అరుణాచలంలో అగ్నిలింగంగా ఆరాధిస్తూ ఉంటారు. అలాగే రోజు అభిషేకాలతో పాటు మనం ఇలా జ్యోతి స్వరూపంగా ఈశ్వరుణ్ణి అర్చించుకోవడం వల్ల మనకి కూడా ప్రయోజనం ఉంది. ఏమిటా ప్రయోజనం అంటే రోజు మనం వెలిగించే ఇంట్లో కానీ దేవాలయంలో వెలిగించేటువంటి దీపం దేవుడిగానే మనం అనుకోవచ్చు. దేవుడితో పాటుగా మనకు కూడా దీపం ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుందంటే చాలా మంది పరిశోధనలు చేసి చెప్పారు. కార్తీక మాసం దగ్గర నుంచి మనకి చలి అనేటువంటిది ప్రారంభమవుతుంది. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. ఆ తేమ శాతం ఉన్నప్పుడు ప్రజలందరికీ అనేకమైనటువంటి జలుబులు, దగ్గులు, అనేకమైనటువంటి అనారోగ్యాలు వస్తాయి. ఇటువంటి అనారోగ్యాలన్నీ పోగొట్టి ఆ తేమ శాతాన్ని పోగొట్టేటువంటిది ఏదైనా ఉంది అంటే అదే జ్యోతి స్వరూపంలో ఉన్నటువంటి దీపం. కార్తీక దీపానికి అంత ప్రాధాన్యత ఉంది. అందుకే మనం రోజు కూడా ఈ నెల రోజులు కూడా దీపాన్ని వెలిగించి ఆ దీప స్వరూపంలో ఉన్నటువంటి మహాలక్ష్మిని అనుగ్రహించమని అడుగుతాం. అందులో నువ్వుల నూనెతో వెలిగిస్తాం. నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకి కలగడం కోసం, అలాగే ఈశ్వరానుగ్రహం కూడా మనకు కలగడం కోసం ఈ దీపాన్ని, ఈ జ్యోతి స్వరూపంగా ఉన్నటువంటి జ్యోతిర్లింగార్చనని మనం చేశాము. అలాగే కార్తీక మాసంలో చేసేటువంటి దానానికి కూడా ఎంతో గొప్ప ఉంది. ఒక బ్రాహ్మణుడికి కానీ సాలగ్రామ దానం, దీపదానం, వస్త్రదానం, స్వయంపాకం, అనేకమైనటువంటి దానాలు మనకి చేస్తే అనేకమైనటువంటి ఫలితాలు వస్తాయి. దీపదానం చేయడం ద్వారా మనకి మంచి సిరి సంపదలు కలుగుతాయి. అలాగే స్వయం పాకం ఇవ్వడం ద్వారా మంచి అన్న సమృద్ధి కలుగుతుంది. వస్త్రదానం ఇవ్వడం ద్వారా మనకి వచ్చేటువంటి తరాలందరికీ కూడా వస్త్రం లోటు లేకుండా ఉంటుంది. ఇలా అనేకమైనటువంటి దానాలకు కూడా చెప్పారు. అయితే అందరికీ సందేహం రావచ్చు, ఈ దానాలన్నీ బ్రాహ్మణులకు మాత్రమేనా అంటే కాదు. పేదవాడైనటువంటి ప్రతి ఒక్కడిలో కూడా పరమేశ్వరుడు ఉంటాడు. పరమేశ్వరుడు ప్రతి ఒక్కరిలో ఉంటారు కాబట్టి ఎవరికి దానం చేసినా సాక్షాత్తు కైలాసంలో ఉన్నటువంటి పరమేశ్వరుడికి చెందుతుంది అని శాస్త్రవచనం. అందుకే చెప్పారు, పూర్వ దత్తేషు యా నారి పూర్వ దత్తేషు యద్ధనం. పూర్వజన్మలో నువ్వు చేసుకున్నటువంటి పుణ్యకర్మల వల్ల నీకు ఈ జన్మలో మంచి భార్య లభిస్తుంది. పూర్వజన్మలో నువ్వు చేసినటువంటి దానం వలన ఈ జన్మలో నీకు మంచి సిరి సంపదలు ఇస్తాడు ఈశ్వరుడు. ఎవరయ్యా సిరి సంపదలు ఇచ్చాడంటే లక్ష్మీదేవ, ఇంకో దేవుళ్ళ కాదు, ఈశ్వరుడే. ఈశ్వరుడి దగ్గర ఏముంటాయి? ఆయన దగ్గర విభూతి తప్ప ఏముండదు. కానీ ఆయన ఈశ్వరుడు ఎలా ఇస్తాడు? ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేదు. ఐశ్వర్య కారకుడు ఈశ్వరుడు. కుబేరుడు శివుడి పాదాల దగ్గర కూర్చొని ఉంటాడు. అయ్యా ఎవరికి ఇమ్మంటావు ధనం, ఎవరికి ఇమ్మంటావు ఆజ్ఞ, ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి ఇస్తానని చెప్పి అంటాడు. అందుకే ఈశ్వరుణ్ణి ఆరాధించాలి. కార్తీక మాసంలో 30 రోజులు కూడా, 30 రోజులు మాత్రమేనంటే మిగతా రోజుల్లో కూడా ఆరాధించవచ్చు. కానీ ఈ నెలలో చేసేటువంటి అభిషేకం గాని, దానం గాని, దీపం గాని ప్రతి ఒక్కటి కైలాసంలో ఉన్నటువంటి పరమేశ్వరుడికి చెందింది. జన్మ జన్మాంతరాల సంస్కారం, పుణ్య విశేషం ఉంటేనే మనకు ఆ ఈశ్వరుణ్ణి అభిషేకం చేసుకుంటే
చేసేటటువంటి ఆ భాగ్యం, అలాగే దేవాలయంలో అడుగు పెట్టేటువంటి భాగ్యం, దీపం వెలిగించేటువంటి భాగ్యం మనకు కలుగుతుంది. ఇది అందరూ కూడా గుర్తు పెట్టుకొని చేసుకోవాలి. అయితే ఇంకొక మాట కూడా చెప్పాలి అందరికీ కూడా. దీపం వెలిగించేయమన్నారుగా, వెలిగించేయడం, చెట్లన్నీ తగలబెట్టేయడం, విగ్రహాలు కంటించేయడం అది చాలా తప్పండి. గుర్తు పెట్టుకోండి. ఆరాధన ఎప్పుడు ఎలా ఉండాలి అంటే, భగవంతుడు ఎప్పుడు ఒకటే అడిగాడు, ఒక వ్రతమైనా ఒక పూజ అయినా ఇంట్లో మనం చేసుకునే 2 నిమిషాల దీపారాధన అలా చేయాలి, సభక్తి పూర్వకంగా చేయాలి, భక్తి శ్రద్ధ ఉండాలి. ఆ 2 లేకుండా ఎంత చేసినా అది నిష్ఫలం. గుర్తు పెట్టుకోండి. విగ్రహానికి దగ్గరగా పెట్టేసి పసుపు కుంకలు నెత్తి నిండా పోసి అగరబత్తీలు వెలిగించేసి ఒక కట్ట మొత్తం ఆ విగ్రహాన్ని అలా చేయకూడదండి. 3 రోజులు చేసేటువంటి ప్రతిష్టల్లో అనేకమైనటువంటి వేద మంత్రాలతో చక్షురింద్రియ సంస్కారం అంటే స్వామి మనం చూసేటువంటి సంస్కారం, జిహ్వేంద్రియ సంస్కారం, గంట కొట్టగానే స్వామి వినేటటువంటి సంస్కారం, మన కోరికలు చెప్తే స్వామి విని మన కోరికలు తీర్చేటువంటి సంస్కారం స్వామికి ఎలా వస్తుందంటే 3 రోజులు చేసేటువంటి ప్రతిష్టలో అంత విగ్రహం అక్కడ మనం తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఆ విగ్రహాన్ని మీరు పసుపు కుంకుమలు వేసి దీపారాధనలు అంటించేసి ఎలా పడితే అలా చేయడం అది తప్పమ్మా. గుర్తు పెట్టుకోండి. విగ్రహాల్లో కూడా ఒక ప్రాణం ఉంటుంది, ఒక మూర్తిత్వం ఉంటుంది. అలా మీరు చేయడం ద్వారా ఆ విగ్రహంలో ఉన్నటువంటి మూర్తిత్వం, ఆ చైతన్యం మొత్తం దెబ్బతిని మీకు అనేకమైనటువంటి పాపాలు కలుగుతాయి. గుర్తుపెట్టుకోండి. అలాగే మన అన్నయ్య గారు చెప్తున్నారు, ఉసిరి చెట్టు కానీ అది దామోదర స్వరూపం, జమ్మి చెట్టు కానీ ఇవన్నీ దేవతా స్వరూపాలు. ఈ దేవతా స్వరూపాన్ని మనం దూరంగా పెట్టి దీపారాధన చేసి స్వామి అనుగ్రహం పొందాలి, కానీ వాటి మొదల్లో పెట్టేసి వెలిగించేసి మొత్తం అలా చేయకూడదండి. గుర్తు పెట్టుకోండి. భక్తి ఎప్పుడూ కూడా ఎలా ఉండాలి అంటే మామూలుగా ఉండాలి. కార్తీక పురాణం చదివితే మీకు అందరికీ కూడా భక్తి గురించి తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఒక ఎలుక తెలియకుండా దీపం వెలిగించడం ద్వారా పాపకర్మ ఆచరించి ఎలుకగా మారితే, తెలియకుండా కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే అతను మనుష్యుడిగా మారి పాప విమోచనాన్ని పొందాడు. ఒక నికృష్టుడైనటువంటి అతడు తల్లిదండ్రుల్ని బాధించి హింసపెట్టి అప్పులు చేసి వాళ్ళని నానా బాధలు పెట్టి చివరికి దొంగతనం చేసి బతుకుదామని శివాలయంలోకి వెళ్లి ఏదైనా వెండి వస్తువులు దొరికితే తీసుకెళ్దామని వాడికి ఎక్కడా కనబడట్లా, అంతా చీకటిగా ఉంది గుడి మొత్తం. సరే అక్కడ ఏదో ఒత్తి ఉంటే దాన్ని చక్కగా నూనెలో వేసి దీపం వెలిగించాడు. వెంటనే వాడికి జ్ఞానోదయం కలిగి వాడు పుణ్యోపేతుడై కైలాసాన్ని చేరుకున్నాడు. ఇలా కార్తీక పురాణంలో అనేకమైనటువంటి విషయాలు చెప్పారు. కార్తీక మాసంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, అనేకమైనటువంటి విషయాలు చెప్పారు. ఇవన్నీ మనం తెలుసుకొని చెయ్యాలి. గుర్తుపెట్టుకోండి. తెలియకుండా చేసేదానికి ఫలం ఒకలా ఉంటుంది, తెలిసి చేసేదానికి ఫలం ఒకలా ఉంటుంది. అలాగే ఒక గ్రామంలో ఒకడున్నాడు, ఒక భక్తుడు ఉన్నాడు. అతను ఏంటంటే భగవంతుడు అంటే నమ్మకం ఉండదు. తన భార్య రోజు అయ్యా శివాలయానికి వెళ్తాను రమ్మంటే రాడు, నువ్వు చెయ్యి నాకు పుణ్యం వస్తుందిగా అంటాడు. అలాగే అతను ఆవుదుడిని ప్రేమగా పెంచుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఆవుదుడు తప్పిపోయి ఎక్కడికో వెళ్ళిపోతుంది, దాన్ని వెంటబడుతూ ఉంటాడు. అది శివాలయంలోకి వెళ్తుంది. వెంటనే శివాలయంలో అడుగు పెడతాడు. చుట్టూ తిరుగుతుంది ఆవుదూడ, చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. చుట్టూ ఆవుదూడ చుట్టూ తిరుగుతాడు. ఆవుదూడ లోపలికి వెళ్తూ ఉంటే పట్టుకుని ఇంటికి తీసుకొచ్చి కడతాడు. చివరికి అతనికి మృత్యుకాలం వస్తుంది. భార్యకి అతనికి ఒకేసారి వస్తుంది. భార్య దగ్గరికేమో యమదూతలు వచ్చారు, భర్త దగ్గరికేమో కైలాసం నుంచి కైలాసం వాళ్ళు వచ్చారు. ఏమిటండి నేను ఎన్ని దీపారాధనలు చేశాను, ఎంతో చేశాను, అభిషేకాలు చేశాను, గోత్రనామాలు మావి కాకుండా మా పక్కింటి వాడు అందరినీ చెప్పాను కలిపి, అయినా సరే ఏంటి నాకు నా దగ్గరికి యమదూతలు వచ్చారంటే, నువ్వు ఎన్ని దీపాలు చేసినా ఎన్ని అభిషేకాలు చేసినా నువ్వు భక్తికంగా చేయలా, సభక్తికంగా చేయలా. మీ వారు ఒక్కసారి గుళ్ళోకి వచ్చి అడుగు పెట్టి ఆవు చూడ చుట్టూ తిరిగినా భక్తిగా ఆ శిఖరాన్ని చూస్తూ ఆ భగవంతుని చూస్తూ మోక్షాన్ని పొందాడు కాబట్టే నీ కైలాసానికి వెళ్తున్నాడని చెప్పాడు. ఇది మనకు కావాల్సింది. గుర్తుపెట్టుకోండి. ఆడంబరాలు అవసరం లేదు. ఈశ్వరుడికి కావాల్సిందల్లా ఇది వరకు చెప్పాం, చేతులారంగా శివుని పూజింపడేమి. ఈశ్వరుణ్ణి పూజించాలి అంటే జన్మ జన్మాంతరాల పుణ్య విశేషం ఉండాలి. కోటి జన్మార్చిత పుణ్యై శివే భక్తి ప్రజాయతే. శివుడి మీద అచంచలమైనటువంటి భక్తి శ్రద్ధ కలగాలి అంటే మనకి కోటి జన్మల పుణ్యం ఉండాలి. పొద్దున్నే చక్కగా 5 గంటలకు మా సేవాదళ వాళ్ళందరూ వచ్చి చేసుకుంటే నాకు అదే అనిపిస్తుంది. వీళ్ళు ఎంత కోటి జన్మల పుణ్యం చేసుకున్నారో, వీళ్ళంతా పుణ్యం చేసుకుంటే గానీ ఇలా చక్కగా ప్రదోష వేళలో రుద్రం చెప్పుకుని అభిషేకం చేసేటువంటి ఒక భక్తి వీళ్ళకి కలగదు అని చెప్పి అనుకుంటూ ఉంటాను. అలాగే మనం కూడా మనం భక్తిగా చెయ్యాలి. గుర్తుపెట్టుకోండి. కొంతమంది మూఢనమ్మకాలు అంటుకుంటూ ఉంటారు నాస్తికులందరూ కూడా. వాళ్ళందరినీ దెబ్బ కొట్టేలాగా మన నమ్మకం ఉండాలి, కానీ పూర్తిగా వాళ్ళన్నట్టుగానే మనం ప్రయత్నించి విగ్రహాలన్నింటినీ ధ్వంసం చేస్తూ నాశనం చేస్తూ నూనె పోసేస్తూ అలా ఎప్పుడు కూడా చేయకూడదమ్మా. అది భక్తి కాదు. గుర్తుపెట్టుకోండి. ఈ జ్యోతిర్లింగాల అర్చన చేయడం వల్ల మనందరికీ కూడా సుఖజీవన ప్రాప్తి కలుగుతుంది. అలాగే మనందరికీ కూడా సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇందాక చెప్పినట్లుగా అభిషేకం చేయడం, అన్నాభిషేకం చేయడం, పుష్పార్చన చేయడం ఈశ్వరుడి యొక్క ఆరాధనలో ఒక పద్ధతి. అలాగే ఈ జ్యోతిర్లింగార్చన చేయడం కూడా ఒక పద్ధతి. జ్యోతిర్లింగ స్వరూపంగా స్వామిని ఆరాధించడం వలన సకల సుఖ జీవనాలు మనకు కలిగి స్వామి వారి యొక్క కరుణా కిరణ ప్రసాదం మనందరి మీద
కలుగుతుంది. అందరూ కూడా నమస్కారం ఒక్కసారి భగవన్నామాన్ని చెప్తాం. ఏ బోలో కాశీ విశ్వనాథ భగవానుకి జై, జ్యోతిర్లింగ భగవానుకి జై. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అది అని ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఇంట్లో కానీ దేవాలయంలో కానీ దీపం పెట్టినప్పుడు మన పూజా స్టోర్లో వాటిల్లో కింద మైనంతో వచ్చి దాని మీద ఒత్తొచ్చి దాంతో పెడుతున్నారు. పెట్టవాకండి దయచేసి. అవి ఆర్టిఫిషియల్ అవన్నీ కూడా. మీరు చేయగలిగితే నూనె తెచ్చుకోండి, నెయ్యి తెచ్చుకోండి, ఆవ నూనె తెచ్చుకోండి, విప్ప నూనె తెచ్చుకోండి, ఆముదం తెచ్చుకోండి, వీటితో పెట్టుకోండి. అంతేగాని వచ్చాయి కదా మనం చేతితో పట్టుకోకలేదు, నూనె మన చేతికి అంటకూడదు అని చెప్పేసి అవి ఆర్టిఫిషియల్ తెచ్చి అవి వెలిగించి దాని చుట్టూ తిరిగితే మనకి పుణ్యం రాదు. పొద్దున వచ్చారు ఎంతమంది వచ్చారు? 25 మంది 30 మంది వచ్చారు. ఈ మైత్రివనంలో వనభోజనాలంట వచ్చారు. చూడటానికి కోటీశ్వరులు మళ్ళీ వచ్చారు. చక్కగా అందరూ ఆర్టిఫిషియల్ ఇంత తెచ్చేసి వెలిగించారు. ఎందుకు వెలిగించారో ఎందుకు చేశారు, ఎందుకు వెలిగించారమ్మా అని ఒకరిని అడిగితే దగ్గరలో దేవాలయం ఉంది, ఉసిరి చెట్టు ఉందని చెప్పారు, వెలిగించాం, అయిపోయింది. ఏముంది వాళ్ళకి ఫలితమే ఉంది. ఇంత చేసిన వల్ల వాళ్ళు కోటీశ్వరులు అవ్వచ్చు, ఇంకేమైనా అవ్వచ్చు. దానివల్ల వాళ్ళకి ఉపయోగమే ఉంది. చెట్టు కింద వెలిగించారు కదా, కరెక్టే. నూనె నెయ్యో ఏదో వేసి వెలిగించాలి. మాకు చేయి అంటకూడదు. అంటకుండా వెలిగించాలంటే అవేమది ఆర్టిఫిషియల్. దయచేసి అనేదా భావించకుండా అందరూ కూడాను చక్కగా నూనె నెయ్యో ఆవుదమో విప్ప నూనె ఏదో ఒకటి తెచ్చుకొని చక్కగా వెలిగించండి. అంతేగాని ఈ ఆర్టిఫిషియల్ మాత్రం వెలిగించద్దు. చక్కగా లేవండి అందరూ కూడా.